కేటీఆర్ చెప్తేనే 53 కోట్లు ఇచ్చినాం. ఫార్ములా ఈ రేస్ బాధ్యత అంతా ఆయనదే. ప్రభుత్వ నోటీసులకు అరవింద్ కుమార్ రిప్లే. ఫార్ములా ఈ రేస్ బాధ్యత మొత్తం అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ దేనని ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ తెలిపారు. కేటీఆర్ చెప్తేనే ఫార్ములా ఈ రేస్ కోసం హెచ్ఎండిఏ నిధులు 53 కోట్లు చెల్లించినట్టు వెల్లడించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా హెచ్ఎండిఏ నిధులు ఫార్ములా ఈ రేస్ బదిలీ చేశారని ఆరోపణలు వచ్చినందున వివరణ ఇవ్వాలని అరవింద్కు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటీసులు ఇచ్చింది. మాట మార్చడంలో పెద్ద వింతేమి లేదు, ఇది పెద్ద వింతేమి కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఇగో ఈ లొసుగులంతా ఈ అక్రమాలంతా గత ప్రభుత్వం చేసినాయని మాట్లాడడంలో ఇబ్బంది లేదు. అయితే ఒకవేళ 53 కోట్లు కేటీఆర్ఏ ఇయ్యమన్నాడేమో, మంత్రిగా ఉండొచ్చు. కాకపోతే మరి 53 కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెట్టిండ్లు? ఈ రేస్ కోసమే ఖర్చు పెట్టిండ్లా, ఇంకా దేనికోసమైనా ఖర్చు పెట్టిండ్లా అనేది కూడా లెక్క తేలాలే కదా. ఇప్పుడు ఇది అవినీతి జరిగినట్టు కాదు. ఇది 53 కోట్ల రూపాయలు దేనికోసం ఇచ్చిండ్లు అని అడుగుతాను ప్రభుత్వం. ఈయనేమన్నాడు, ఫార్ములా ఈ రేస్ బాధ్యత అంతా కేటీఆర్దే. ఆ ఫార్ములా ఈ రేస్ కోసం 53 కోట్లు ఇచ్చినామని అరవింద్ కుమార్ గారు చెప్తున్నారు. దాంట్లో ఏమన్నా అక్రమాలు జరిగితే అప్పుడు అవినీతి జరిగినట్టు. కేటీఆర్ గారు డబ్బులు ఇవ్వమన్నారు, దాంట్లో పెద్ద వింతేమి లేదు. ఎందుకంటే ఆయన మంత్రి, పైగా ముఖ్యమంత్రి గారి కుమారుడు కాబట్టి బడ్జెట్ దేంది ఎటు పెట్టాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి అధికారం ఉన్నది, బడ్జెట్ కేటాయించే అధికారం వాళ్ళకు ఉన్నది. 53 కోట్లు కేటీఆర్ సొంతానికి తిన్నాడా, లేదా సొంతానికి వాడుకున్నాడా, వాళ్ళ పిల్లల చదువుల కోసం వాడుకున్నాడా, లేదా 53 కోట్లు తీసుకొని ఎక్కడన్నా ఇల్లు కట్టుకున్నాడా, ఎక్కడ జాగలు కొనుక్కున్నాడా, అది తేలాలి. 53 కోట్లని ఇట్లా పెద్దగా వెలుగు పేపర్ పెట్టగానే ప్రజల్ని నమ్మించాలని చూస్తే, ప్రజల్ని 53 కోట్లు కేటీఆర్ అందుక తిన్నాడని చెప్పే ప్రయత్నం చేస్తే అంత ఈజీగా ఎవరు లేరు, చెప్పడానికి మాలాంటి వాళ్ళు ఉన్నారు. 53 కోట్ల రూపాయలు కేటీఆర్ ఇవ్వమన్నాడు అనేది ఓకే, కానీ ఇచ్చిన 53 కోట్ల రూపాయలు దేనికోసం ఖర్చు పెట్టిండ్రు, అలా అక్రమం జరిగిందా సక్రమంగా ఉన్నదా, ఇది తేలాలి. తేలితే అప్పుడు కేటీఆర్ ఏమన్నా తప్పు ఉన్నదా అనేది తెలుస్తుంది. ఏంది వీళ్ళు? హలో ఎవరండి? అన్న నమస్తే, నేను కరీంనగర్ నుంచి మొన్న ఒక రోజు ఫోన్ చేసిన, ఇవాళ హైదరాబాద్ వస్తున్నాము. ఓకే, నేను లైవ్ లో ఉన్నా, తర్వాత మాట్లాడదాం. ఓకే. మెగా కృష్ణారెడ్డి భాగవతం చెప్పేదానికి వస్తాను వీళ్ళు, రాని వచ్చినాక చెప్పుదాం.